అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్, ఫీమేల్ రోల్స్ కావాలంట. మదర్ క్యారెక్టర్కి 30 నుండి 45 సంవత్సరాలు వాళ్ళు, న్యూస్ రిపోర్ట్ క్యారెక్టర్కి 20 నుండి 28 సంవత్సరాలు వాళ్ళు, సపోర్టింగ్ రోల్స్కి 12 నుండి 20 సంవత్సరాలు వాళ్ళు, అలాగే మేల్ క్యారెక్టర్స్ కూడా అఘోర క్యారెక్టర్కి 25 నుండి 35 సంవత్సరాల వాళ్ళు కావాలంట. మరి ఇదేంటి సినిమానా, వెబ్ సిరీసా, యూట్యూబా ఏంటి అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. సో ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ప్రాపర్గా అన్నీ వర్కౌట్ అవుతాయి అనుకున్నట్లయితేనే వీళ్ళని కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి అయితే నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఏం ప్రామిస్ చేశాను, నాకు ఒక ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఆ సినిమా చేస్తానని, అది ఎలాగా ఆగిపోయింది అనేది మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను హ్యాపీగా రైటింగ్లో చాలా హ్యాపీగా ఉన్నానండి. నెల అయ్యేటప్పటికి మంచి అమౌంట్ సంపాదించుకుంటూ భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటూ నేను ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నా దగ్గరకు వద్దురామయ్యా అంటే నా దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. వచ్చి, సార్ నేను ఇలాగా దుబాయ్ రిటర్న్ సార్, నేను తొడగొడితే మెరుపులు మామూలుగా ఉండదు, సో నా దగ్గర అవసరానికి మించి డబ్బు ఉంది, నాకు సినిమా చేసి పెట్టండి మీరు అని అడిగాడు. నా మాటను, నేను నీ స్క్రిప్ట్ రాసిస్తాను, నీకు మంచి డైరెక్టర్ని ఇస్తాను అని చెప్పా. నీ బడ్జెట్ ఎంత అంటే మనది లిమిటెడ్ బడ్జెట్ సార్, ఒక 2-3 కోట్లలో ఫినిష్ చేసి ఇవ్వాలి అని అన్నాడు. సరే 2-3 కోట్లు అంటే పర్లేదు, ఒక మంచి బడ్జెటే కదా అని నేను ఎవరి ద్వారా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను రామ్మోహన్ రాఘవేంద్రరావు గారు కో డైరెక్టర్ ఉన్నాడు, అతని ద్వారా నేను ఒక 4-5 ప్రాజెక్టులకు సంబంధించి ఒక మంచి అమౌంట్ నేను సంపాదించుకున్నాను. కాబట్టి అతనంటే నాకు ఒక కృతజ్ఞత ఉంది. అతనికి ఒక ప్రొడ్యూసర్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఇప్పటికీ ఉంటుంది నాకు, ఇప్పటికి కూడా. సో దానికి నేనేమనుకుంటాను అంటే, ఇమ్మీడియట్గా ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వగానే నాకు ఫస్ట్ థాట్ వచ్చేది రాము. ఆ తర్వాత ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను ఇప్పుడు మన సూర్యాపేట నుండి దేవరాజ్ అని ఉన్నాడు. సూర్యాపేట నుండి దేవరాజ్ కూడా, అతని వల్ల నేను ఒక మంచి అమౌంట్ అనేది తిన్నాను. కాబట్టి అతనికి ఏంటంటే ఆర్టిస్ట్గా చేయాలని ఒక ఆలోచన. అతనికి నేను ఏదో రకంగా చేసే ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. ఇక్కడ నేనేమంటాను అంటే, తప్పకుండా నేను చేయగలిగే టైం వచ్చినప్పుడు, నేను చేయగలిగే ఓ పాసిబిలిటీ వచ్చినప్పుడు నేను తప్పకుండా చేస్తాను. కానీ ఇక్కడ ఏమైంది అంటే, ప్రొడ్యూసర్ వచ్చాడు, నేను వాళ్ళని వెళ్ళనిస్తానన్నాను, వాళ్ళు వీళ్ళంటే కాదు సార్, నాకు మీరే చేయాలి అని అన్నాడు. సరే చేద్దాం అని అన్నా. ఆ తర్వాత ఏమైంది అంటే, సార్ నేను దుబాయ్ వెళ్ళాలి సార్, దుబాయ్ వెళ్ళి అక్కడ నుండి మనీ ట్రాన్సాక్షన్ చేసుకొని రావాలి, మనీ ట్రాన్సాక్షన్ చేసుకొని రావడానికి నాకు కొంత టైం పడుతుంది, మీరు కొంచెం వెయిట్ చేయండి సార్. సరే అన్నాను. ఆ తర్వాత ఏమైంది అంటే, సార్ నాకు ఇలాగా ఒక 2 కోట్లలో 3 కోట్లలో చేయండి అంటే, 2 3 ఎగ్జాక్ట్గా చెప్పంటే, లేదు సార్ 3 అయినా పెడతాను, నాకు మాత్రం మీరు చేయాలి అన్నాడు. సరే చేస్తానని చెప్పా. ఇక్కడ 3 అంటే నాకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, 3 అంటే నీకు 2.2కి అంటే 2 కోట్లకో 2.2 కోట్లకో నేను సినిమా ఫైనల్ కాపీ ఇచ్చేస్తాను, మిగతా 1 కోటి రూపాయలు లేదంటే 80 లక్షలు నాకు పబ్లిసిటీకి ఇవ్వాల్సిందే అని అడిగా. అంటే రిలీజ్ కమ్ పబ్లిసిటీ. రిలీజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా ఫర్ ద ఫస్ట్ టైం సినిమా చేస్తాను కాబట్టి, మనది ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ కాబట్టి మనల్ని నమ్మి బయ్యర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ రారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మనం ఏం చేయాలి, మనమే బయ్యర్ల దగ్గరికి వెళ్ళాలి, మనమే ఎగ్జిబిటర్ల దగ్గరికి వెళ్ళాలి, మనమే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలో వాళ్ళు ఏం చేస్తారు, బాబు మేము థియేటర్లు ఇవ్వము, కావాలంటే మీరు థియేటర్లు రెంట్కి కట్టుకొని ఆడించుకోండి అంటారు, లేదంటే థియేటర్లు ఇస్తాము మాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని అంటారు, లేదంటే థియేటర్లు ఇస్తాం కానీ మేము ప్రివ్యూ చూసాం కాబట్టి మాకు నచ్చింది కాబట్టి మాకు వచ్చిన తర్వాత మీకు ఇస్తాము అని అంటారు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన రాజు గారు చెప్పినప్పుడు కావచ్చు, లేదంటే బన్నీవాసు గారు చెప్పినప్పుడు కావచ్చు, థియేటర్ల మీద మనకి ఎంతవరకు బిజినెస్ అవుతుంది అంటే, ప్రతి 100 రూపాయలు 39 రూపాయలు మాత్రమే ప్రొడ్యూసర్ అకౌంట్కి వస్తాయి. మిగతా ఏదైతే ఉందో 61 రూపాయలు అది ప్రొడ్యూసర్ వరకు రావు. ఎందుకంటే ఇందులో బయ్యర్లు తినగా, ఎగ్జిబిటర్లు తినగా, డిస్ట్రిబ్యూటర్లు తినగా, థియేటర్ల రెంట్లు కట్టుకోగా, ఏమంటారు టెలికాస్ట్ అదే షో వేయటానికి అయ్యే ఖర్చులు పోగా మిగిలేదు వాళ్ళకి ప్రతి 100 రూపాయల టికెట్లు 39 రూపాయలు మాత్రమే. అంటే దగ్గర ఒక 100 కోట్లు సినిమా కనుక ఒక సినిమా చేసింది అంటే గ్రాస్ చేస్తే వాళ్ళకి వచ్చేది 39 కోట్లు మాత్రమే. సో అలా 39 కోట్లు మాత్రం వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, దానికి ఈ డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి మనం ఎంత చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం
ఒక 2 కోట్ల సినిమా చేస్తున్నాం కాబట్టి మనకి మినిమం 10 కోట్లు కనుక బిజినెస్ అయితే ఎంతో కొంత మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000కి 40 లక్షలు అనుకుందాం. మనకి 3 కోట్లు బిజినెస్ చేసి అంత 4 మూడులు 1,20,00,000. కాబట్టి నాకు 20 కోట్లు బిజినెస్ చేయాలి నా పర్టికులర్ సినిమా. ఇది నేను పెట్టిన పెట్టుబడి అనేది నాకు రిటర్న్ రావడానికి 20 కోట్లు కాదు, దగ్గర దగ్గర 25 కోట్లు నాకు బిజినెస్ చేయాలి. అప్పుడు మాత్రమే నాకు ప్రొడ్యూసర్ నాకు పెట్టిన ఇది వస్తుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఒక ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి వచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఎంతో కొంత రిటర్న్ తెప్పించాలి. అంటే ఇంకా చెప్పాలి అంటే, నాకు ₹1,00,00,000 నన్ను నమ్మి పెడితే అతను 3 కోట్లు 4 కోట్లు బిజినెస్ ఇవ్వాలి అనేది నా ఇది. సో దానికి అతనికి నేను చాలా క్లియర్గా చెప్పాను. అతను ఇదిగో చేస్తున్నాను, అదిగో చేస్తున్నాను, ఇదిగో చేస్తాను, అదిగో చేస్తున్నాను అన్నట్టు చేయట్లా. ఫైనల్గా ఇక్కడ ఏమైంది అంటే, నేనేమంటాను అంటే, ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్ కమ్యూనికేషన్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ప్రొడ్యూసర్తో కమ్యూనికేట్ ఉండాలి అని కాదు, ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ కమ్యూనికేట్ ఉండాలి. కానీ నా ప్రొడ్యూసర్ ఏం చేశాడు అంటే, కనీసం వారానికో 10 రోజులకో నేను ఒకసారి ఫోన్ చేస్తాను. నేనేమో అంత ప్రతిరోజు ఫోన్ చేసేంత ఖాళీగా కూడా ఉండను కదా. వారానికో 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే దానికి కూడా ఆ ప్రొడ్యూసరు ఫోన్లు ఎత్తడు, చిరాకు పుట్టేస్తుంది. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది అదే. ఇన్ని సంవత్సరాల నుండి 23 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో కొట్టించుకొని సుమారు 109 సినిమాలకు వర్షన్ రచయితగా చేసి 38 సినిమాలు టైటిల్ కార్డ్ రైటర్గా చేసి అందులో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఇంకా కొన్ని రిలీజ్కి సిద్ధంగా ఉన్న నాలాంటికే ప్రొడ్యూసర్లు దొరకడం అనేది కొంచెం, అంటే నేను వెతకట్లేదు, అది వేరే విషయం, కొంచెం కష్టంగా ఉంది. అలాంటి పర్టికులర్ సినారియోలో మీకు ప్రొడ్యూసర్లు దొరుకుతారా అనేది మీకు నేను మెయిన్గా ఇచ్చే టాస్క్. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీకు ప్రొడ్యూసర్ దొరికాడు అంటే యూఆర్ హైలీ బ్లెస్డ్. మీ అదృష్టం అనేది భయంకరంగా ఉంది. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవద్దు అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, నాయకి అనేది వీళ్ళ సినిమా టైటిల్. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 9032214997. రిపీట్ 9032214997. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 6304512416. రిపీట్ 6304512416. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.